ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందని మా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. ఇది తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు అడుగుతున్నాడు. వారి మాటనే రాహుల్ గాంధీ గారు చెప్పారు, వారి మాటనే పార్లమెంట్లో మాట్లాడారు. మీరు రాహుల్ గాంధీ గారిని అఫిడవిట్ అడగాలి అని తప్పు. 2004లో, 2009లో, 2014లో, 2019లో, 2024లో 5 సార్లు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి పార్లమెంట్లో ఉన్న వ్యక్తిని, అపోజిషన్ లీడర్ని ఒక రాజకీయ ఆరోపణ చేస్తే మీరు స్పందించే విధానం ప్రజలు హర్షించే విధంగా లేదు. మేము ఎన్నికల కమిషన్ తప్పుపడట్లా, ఎన్నికల కమిషన్ నిర్వర్తించే పాత్ర తప్పుపడుతున్నాము, ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులు తప్పుపడుతున్నాము. మీరు ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులు మీరు శాశ్వతం కాదు, ఈ వ్యవస్థ శాశ్వతం. కాబట్టి ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులు ఆ లోపాలు సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే. ఈ భారతదేశ యువకులు వయోజన ఓటు హక్కు ద్వారా రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకే ఓటు హక్కు వస్తే 1989లో మేము ఫస్ట్ ఓటు వేశాం. ఆ రోజు గర్వంగా ఫీల్ అయ్యాం, 18 సంవత్సరాలకే మాకు ఓటు హక్కు వచ్చింది, మేమంతా ఓటు హక్కు వేశాం, ఓటేసామని. మీకు తెలుసు కదా, ప్రతి సంవత్సరం 2 సార్లు ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కు రాయించుకోవాలని. మీరు ఫామ్ 6 దుర్వినియోగం అవుతుంది, ఏ సంబంధం లేని దుర్వినియోగం అవుతుంది. ఒక ఇంట్లో 80 ఓట్లు, 100 ఓట్లు, 200 ఓట్లు ఉంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు ఉంటున్నాయి. ఒక నియోజకవర్గంలో ఉంటే పక్క నియోజకవర్గంలో ఉంటున్నాయి. అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం ఉంది.